మార్చి 6 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. తండ్రి లేని వారిడల వాత్సల్యత చూపువాడవు నీవే కదా. హోషేయ 14వ అధ్యాయం 3వ వచనం. కేవలం ప్రభువుపైనే ఆధారపడి మిగతా అన్ని నమ్మకాలను ప్రక్కకు నెట్టివేయడానికి తగిన గొప్ప కారణం పై వాగ్దానంలో ఉంది. ఒక పసిబిడ్డ కన్న తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడినప్పుడు ఆ బాధ్యతను దేవుడే తీసుకుని ఆ బిడ్డకు సంరక్షకునిగా ఉంటాడు. ఆ విధంగానే ఒక వ్యక్తి తన ఆధారాలన్నీ పోగొట్టుకున్నప్పుడు అతడు సజీవుడైన దేవుని మీద ఆధారపడి తన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు. అనాథలు దేవుడే తమ తండ్రి అనుకుంటారు, కాబట్టి దేవుడే వారి అవసరాలు తీరుస్తాడు. ఈ ధ్యానాలు వ్రాసిన గ్రంథకర్తకు దేవుని హస్తంపై ఆధారపడే అనుభవం ఉంది. ఆయన ఇచ్చే సాక్ష్యం ఏమిటంటే, దేవుని మీద ఆధారపడితే సమస్తం ఆయన చేతి నుండి పొందగలం. అదృశ్యుడైన, నిత్యుడైన, సజీవుడైన దేవుని మీద ఆధారపడటం కంటే గొప్ప ఆశ్రయం ఏదీ లేదు. కొంతమందికి తల్లిదండ్రులున్నప్పటికీ వారు లేనట్టే. దేవుణ్ణే నిజమైన తండ్రిగా కలిగిన అలాంటి అనాథలు నిజమైన ధనవంతులు. అన్నీ కలిగి అందరూ ఉండి దేవుడు లేకపోతే అంతా శూన్యమే. దేవుని కలిగి ఉండిన వ్యక్తికి ఈ లోకంలో ఎవ్వరూ లేకపోయినా, ఏదీ లేకపోయినా పర్వాలేదు. కుటుంబ సభ్యులందర్నీ పోగొట్టుకోవడం బాధాకరమే. అయినప్పటికీ కృపామయుడైన ప్రభు మనకున్నంతకాలం మనం అనాథులం కాము. ఈరోజు తండ్రిలేని బిడ్డలు ఈ కృపావాక్యాలను ఆధారంగా చేసుకుని బలం తెచ్చుకోవాలి. ఆ విధంగానే ఈ లోక సంబంధమైన ఆధారాలు పోగొట్టుకున్న వారందరూ ఆ పనే చెయ్యాలి. ప్రభువా, నేనెంతగా అవసరతలో ఉన్నానో, నేనెంతగా నిస్సహాయ స్థితిలో ఉన్నానో అంత నమ్మకంతో నీ ప్రేమగల హృదయంపై ఆధారపడుతున్నాను.